బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ విజయవంతంగా ముగిసిన తర్వాత రేపు ఆదివారం రెండో విడత పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4332 గ్రామ పంచాయతీలో ఈ పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 4332 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3906 సర్పంచ్ స్థానాలకు 13128 మంది అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. అలాగే 29903 వార్డులకు గాను 78158 మంది పోటీ పడుతున్నారు. శుక్రవారంతో ప్రచారం ముగిసినప్పటికీ అభ్యర్థులు తెర వెనుక తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకర్షించడానికి డబ్బులు, మద్యం పంపిణీతో ప్రలోభాల పర్వం జోరందుకుంది. అంతేకాకుండా తొలి విడత పోలింగ్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లను ప్రత్యేక వాహనాల్లో ఆన్లైన్ ద్వారా ఛార్జీలు పంపి గ్రామానికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందజేసి పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. ప్రశాంత పోలింగ్ కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ విజయవంతంగా ముగిసిన తర్వాత రేపు ఆదివారం రెండో విడత పోలింగ్ జరగనుంది. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం పరిస్థితులు, అక్కడ రెండో విడతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మెదక్ నుంచి మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు మొన్నటితో 11వ తారీఖు ముగిసిన తర్వాత రేపు ఆదివారం రెండో విడత సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దానికి సంబంధించి అన్ని సిద్ధమయ్యాయా? నిన్నటితో ఈ ఏదైతే ప్రచార పర్వాలు కూడా ముగిసిపోయినాయి, ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాయం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో 575 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనాయి. మొత్తానికైతే చూసినట్టుంటే 575 స్థానాల్లో 31 స్థానాలు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 543 సర్పంచ్ స్థానాలకు 4356 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగడానికి కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే 4875 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,96,979 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రహీం, అయితే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ కూడా సజావుగా సాగేటట్టు కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. 3 జిల్లాల కలెక్టర్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా అధికారులకు కూడా తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైతే సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా పోలింగ్ జరగనున్నది. పోలింగ్ సెంటర్లకు వెళ్లేందుకు కూడా డిఆర్సీ సెంటర్లను ఏర్పాటు చేసి వాళ్ళకు మన ఎలక్షన్ సామాగ్రి కూడా పంపించడానికి కూడా సిద్ధంగా ఉంచారు. వెహికల్స్ కూడా సిద్ధంగానే ఉన్నాయి. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 3 జిల్లాల ఎస్పీలు, సిపి ఆధ్వర్యంలో పోలింగ్ వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసు అధికారులకు కూడా సూచనలు ఇచ్చేసి వాళ్ళకి కూడా డ్యూటీలు కూడా అలాట్ చేశారు. అంతేకాకుండా ఎక్కడైనా అవాంఛనీయ ఘటన జరిగితే సెంటర్ల వద్ద కూడా 163 సెక్షన్ అమలు చేశారు. ఇప్పటికే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మొదటి విడత కూడా ఎలాంటి సమస్యాత్మక కేంద్రాలు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు. ఎదురుమొదటి సంఘటన మీదుగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అదే స్ఫూర్తితోని ఇప్పుడు కూడా ఈ రెండవ దశ ఎలక్షన్ లో కూడా పోలింగ్ సజావుగా జరిగేందుకు కూడా అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహీం, అంటే మీరు చెప్పినట్టుగానే మొదటి విడతకు సంబంధించినటువంటి ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొన్ని జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు కానివ్వండి, కొన్ని చోట్ల జరిగినటువంటి కొన్ని చిన్న తప్పిదాలు, కొన్ని మార్పులు చేర్పులు, ఇవన్నీ కూడా రెండో విడతలో కూడా జరగకుండా చూసుకోవడానికి అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు మీరు చెప్తున్నారు, అర్థమైంది. అయితే ఈ రెండో విడత ఎన్నికల్లో కూడా అలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా ముందుగానే? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఒక 25 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అక్కడ కూడా సాయుధ దళాలతో ప్లాటింగ్ కేంద్రాలతో కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. రహీం, అక్కడ ఏదైనా సరే అయితే ఇటు సాయుధ ప్లాటూన్ ఇక్కడ లోకల్ పోలీసులతో కూడా వాళ్ళను ఏర్పాటు చేసి గ్రూప్ గా ఏర్పాటు చేసి ఆ సెంటర్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రహీం, టోటల్ ఓవరాల్గా చూసుకుంటే రేపటి రోజున దాదాపుగా అంటే మధ్యాహ్నం 1 గంట వరకే ఎన్నికల ప్రక్రియ, ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ఉండనుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి అంటే అన్ని గ్రామాల్లో గతంలో జరిగినటువంటి ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు కాదు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటివి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓటింగ్ హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓట్లు నమోదు చేసుకోవడానికి కానీ
ఓటింగ్ యొక్క పర్సంటేజ్ మొత్తం తెలియడానికి దాదాపు సాయంత్రం దాకా సమయం ఉండేది. ప్రస్తుతం రేపు జరిగేటువంటి ఎన్నికలు చూస్తే మధ్యాహ్నం 1 గంట వరకే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ సంబంధించినటువంటి అన్ని గ్రామాల్లో దానికి సంబంధించిన ప్రజలకు తెలియజేసే విధంగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటికే అధికారులు కూడా సమీక్ష సమావేశం నిర్వహించి వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల్లో ఓటర్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించారు. వాళ్ళకు కూడా ఏదైతే పోలింగ్ సమయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుందని చెప్పేసి వాళ్ళకు పోలింగ్ చిట్టీలతో సహా ప్రతి ఇంటికి కూడా ఒక మెసేజ్ లాగా ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో పోలింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళతో పాటుగా ఓటర్లకు కూడా అవేర్నెస్ కల్పించడానికి ఈ మధ్యాహ్నం సమయం వరకు ఓటింగ్ ఉంటుందని, ఓటింగ్ తర్వాత 2 గంటలకు మన ఓటింగ్ ప్రక్రియ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి అధికారులు కూడా కలెక్టర్లో సూచించారు. అది మేరకు అధికారులు కూడా గ్రామాల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. మల్లారెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.